నాకు ఈ మధ్య నేనే ఆశ్చర్యపోయిన సర్ప్రైజ్ ఫీల్ అయిన అంశం ఒకటి జరిగింది మన జెంటిల్మెన్ ఆడియో రిలీజ్లో. నాని అనౌన్స్ చేశాడు, నువ్వు ఇప్పుడు చేస్తున్న జోచితానంద తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ కాదు, నువ్వు జోచితానంద డైరెక్ట్ చేసిన తర్వాత నీ నెక్స్ట్ ఫిల్మ్ నానితో, విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఐ థింక్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. బట్ ఏంటి ఎలాంటి సినిమా ఐడియా? యూ హ్యావ్ ఎన్ ఐడియా? ఎలాంటి సినిమా అంటే ఆల్రెడీ ఒకటి చిన్న ఐడియా ఉంది సార్, అదే నానికి నచ్చింది. ఇట్ బి చాలా ఎర్లీ, కానీ నాకు ఇప్పుడు వాడు ఏ స్టోరీ చెప్పినా అది జోయిస్తానని స్టోరీ అనుకుంటాను. నాకు నాని సెకండ్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ అండి. సో అతనితో సినిమా చేయడం చాలా బాగుంటుంది. సెకండ్ అంట, ఫస్ట్ సాయిబాబా అండి. మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు అడిగేస్తే నాని ఏం చేస్తాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసికలీ లైక్ హీ వర్క్స్ విత్ యూ, అంటే కెమెరా రోల్ అవుతున్నప్పుడే వచ్చి ఈ రోల్ చెప్పండి నేను అన్నట్టు కాకుండా హీస్ దేర్ విత్ ద డైరెక్టర్ అండ్ ఆల్వేస్ డిస్కసింగ్ థింగ్స్ అండ్ చాలా ఎంతూజియాస్టిక్ గా అనిపిస్తుంది. నేను ముందెలా ఉన్నా నాకు తెలియదు, కానీ ఇది చేసే సినిమా మాత్రం ఫన్. వెరీ లుకింగ్ ఫార్వర్డ్. కొన్నిసార్లు నేను డైరెక్ట్ చేసేటప్పుడు కొంతమంది యాక్టర్లు మనం అనవసరంగా వీళ్ళు ఇబ్బంది పెట్టినా తీసుకొచ్చి ఏదో ఒకటి షార్ట్ ఓకే చేసి పంపించేస్తే వెళ్ళి పడుకుంటాం. అంటే మేము స్పెండ్ చేసిన నైట్ అంటే అదే ఒక 6 నెలలకు ఎక్స్టెండ్ చేసినట్టే షూట్ అంటే. ఐ మేక్ అ లాట్ ఆఫ్ మెమరీస్. ఐ వుడ్ వెరీ మచ్ లైక్ టు విజిట్ when you do. I want to see both of you work. చాలా బాగుంటుంది నాకు ఎందుకు అనిపిస్తుంది. సో అదేదో తొందరగా నాని నువ్వు చేయాల్సిన సినిమా అంటే తొందరగా చేసేసి. నాని చేసేస్తాడు తొందరగానే. నేను చాలా స్లో లేట్ మొన్నటిదాకా, ఇప్పుడు కొంచెం మార్చాను. అవును, రైటింగ్ కూడా అలాగే ఏదో ఉంటే బాగుండేది. కాదు, కొంతమంది అడుగుతుంటారు మంచి సీన్లు ఏమైనా పడ్డాయా అంట. ఎక్కడి నుంచి మంచి డైలాగ్ ఏమైనా పడ్డాయా? పడవండి, రాయాలి. అలాగే ఏమైనా పడితే ఏరుకుందాం అండి. కానీ నువ్వు మామూలుగా ఇప్పుడు మన ముగ్గురం పనిచేసాము, నువ్వు వేరే రకరకాల సినిమాలు రకరకాల యూనిట్స్తో డైరెక్టర్స్తో వర్క్ చేసావు. వాట్ ఈజ్ ఇట్ దట్ మన గ్రూప్ కలిసినప్పుడు ఎనీ డిస్టింక్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా నీకు అనిపిస్తుందా కొన్ని విషయాల్లోనైనా? లేకపోతే అంటే ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరితో ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ వి ఆర్ బెటర్ ఆర్ ఎనీథింగ్. వాట్ ఈస్ డిస్టింక్ట్ అబౌట్ us is what I'm asking. It's not like అందరికంటే మన బెటర్ అలా కాదు. అంటే ఇంకా స్పెషల్ ఐ రిమెంబర్ ముందు కొంచెం పొయిటిక్ గా చెప్తాను, తర్వాత కొంచెం రియలిస్టిక్ గా చెప్తాను. బేసిక్ గా పుట్టిన తర్వాత ముందు ఇమీడియట్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు ఫ్యామిలీకి సార్. తర్వాత ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఉంటారు, నేబర్స్ ఉంటారు, రకరకాల చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, విచ్ వీఆర్ రియలీ క్లోజ్ టు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బట్ ఫ్యామిలీ విల్ రిమైన్ ద ఫ్యామిలీ, నో వాట్ ఎవర్ సైడ్. సో దట్స్ ద పాయింట్. సో అక్కడ వచ్చే కంఫర్ట్ నీ జోక్లే అర్థం కావాలనుకున్నాను, నేను మామూలుగా మాట్లాడేది కూడా అర్థం రియలైజ్ అయ్యా. ఓకే, సో అదొకటి. అండ్ పక్కన పెడితే నేను ఇంకా ఏ సెట్లోకైనా సరే ఒక రిఫరెన్స్ ఉన్న యాక్టర్గానే ఎంటర్ అయ్యా. ఏమీ లేనివాడిగా నాకేం తెలియకుండా, నేను అసలు ఏం చేస్తానో తెలియకుండా కంప్లీట్గా ఒక గ్రూప్తో కలిసి ట్రావెల్ చేయాల. ఇప్పుడు ఆల్రెడీ సినిమా చేసిన డైరెక్టర్లతో నేను ఆల్రెడీ సినిమా చేసిన యాక్టర్గా వెళ్ళి జాయిన్ అయ్యాను.
సో నేను కొంత బ్యాగేజ్తో వెళ్ళాను, వాళ్ళు కొంత బ్యాగేజ్తో వచ్చారు. సో దాంట్లో ఉన్నంతలో ఏది బాగా చేయాలి, ఎలా చేయాలని అని డిస్కస్ చేసుకున్నాం. కొన్ని బ్రహ్మాండంగా కుదిరిని, కొన్ని కుదరలేదు, అది వేరే విషయం. ఇక్కడికి ఏంటంటే నేను ఎప్పుడైతే అష్టచమ్మ బిగినింగ్ వస్తున్నప్పుడే నాకేం తెలియదు. నేను కంప్లీట్గా ఇది అందరూ ఏదో ఫ్లోలో వెళ్ళిపోతే వచ్చాను. సో బట్ అలా చేసినప్పుడు ఎంజాయ్ చేసిన వర్క్ అంటే ముందు ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా ఇప్పుడు నిజం చెప్పాలంటే అష్టచమ్మ ఆడుతుందని నేను అనుకోవాలి. అంటే ఇట్స్ అ వెరీ క్యూట్ ఫిల్మ్ అని నాకు తెలుసు, బట్ నన్ను ఎవరు చూస్తారు థియేటర్కి వచ్చాను అనుకున్నాను. నేను నార్మల్గా ఇప్పుడు నేను అమీర్పేటలో ఉండే ఒక అబ్బాయిని ఎవరినో కొత్త అలా పోస్టర్ మీద చూసా. ఓకే అమీర్పేట కొంచెం ఎవరైనా ఏమంటారు ఎక్కడైనా కొంచెం పోజ్ కొట్టాలంటే బేగం పెట్టని చెప్పేవాడిని. కాదు బేగం అంటే రోమాన్స్ ల్యాండ్ అది బేగంపేటకి అమీర్పేటకి మధ్యలో. సో దేని గురించి చెప్తున్నా మర్చిపోయాను. చూస్తా వస్తారా ఫస్ట్ నుంచి నా డౌట్ అంటే నేనైతే డౌట్ కాదేమో అన్న ఫీలింగ్ మనకి తెలియదు కదా, మనం తక్కువ అంచనా వేసుకుని బాగా. అండ్ ముందు ఆ పోస్టర్ కానీ ఆ డిజైన్ కానీ ఏదో బాగా అట్రాక్ట్ చేసి నాకు ఇంకా గుర్తుంది. మన ఇద్దరు వెళ్ళిన ఫస్ట్ డే మార్నింగ్ సుబ్రహ్మణ్యంకి నువ్వు లేవా? మనం వెళ్ళాం. నువ్వు కొంచెం మేము ముందర షో 11:30కి, నేను 11:45 అనుకున్నా. షో 11:40కి అంత బయట ఎవడలేడు. నేను అనుకున్నాను ఇంకా 5 నిమిషాల్లో షో స్టార్ట్ అవుతుంది, ఒక్కడు కూడా రాలేదు. ఏంటన్నా లోపలికి వెళ్ళి చూసేటప్పుడు పెద్ద పెద్ద నవ్వులు ఉంటారు. 80% ఉన్నారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నేను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు. నేరం బయటపడే ఛాన్సే లేదు. ఒక తల్లిగా అదంత నరకమో తెలుసు. వీడు దొరకాలి కానీ ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం. నువ్వు తప్పించుకోలేవు. నాకు మనం వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ అస్ అని మీరు అడగలేదు సార్, కానీ నేను చెప్పేస్తాను. కాదు, నాకు వెన్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ నాకు చాలా విషయాలు కనిపించవు. లైక్ ఎప్పుడైనా మనం ఏదైనా సెట్కి వెళ్తే అక్కడ కొన్ని క్యారవాన్లు ఉంటాయి. వీళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళి పిలవాలి, వాళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు వెళ్ళి పిలవాలి, వీళ్ళు పిలవాలంటే పావుగంట ముందు చెప్పాలి, హెయిర్ డ్రెస్సర్కి ముందు చెప్తే వాళ్ళు ఇలా మొత్తం సిస్టమ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని ఈ సెట్లోకి వచ్చినప్పుడు సిస్టమ్ కనిపించింది నాకు. ద కోర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విచ్ ఇస్ లైక్ ఈ రోజు ఈ సీన్ చేస్తున్నాం, నాని వచ్చి ఇది చేస్తాడు, నాని వచ్చి మనకి ఫోకస్ అంతా ఇవన్నీ రెస్ట్ ఆఫ్ దెమ్ బికమ్ సెకండరీ. ఆయన కూడా యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడే నాకు సాధారణంగా ఏం చేద్దాము, సీన్ ఎలా చేద్దాము, ఎంత బెటర్గా చేద్దాం, చిన్న సీన్ అయినా మోహన్ అది మాట్లాడుతుంది ఇక్కడే నాకు కనబడుతుంది. మిగతా చోట్ల ఒకటి వల్ల ఏంటి ప్లాట్ తీసుకున్నట్టు ఇలాంటి డిస్కషన్ ఎక్కువ జరుగుతున్నాయి. ఏమన్నా మీ అమ్మాయి పెళ్ళి అయిందండి జనరల్ గా కంప్లైంట్ ఇచ్చాడు, ఇలాంటి కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు ఎక్కువ చర్చించుకుంటున్నారు జనరల్. అంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్, హీ వాజ్ ఆల్సో నాట్ జనరలైజింగ్, బట్ అసలు వచ్చినప్పటి నుంచి ఎలా తీద్దాము, ఇంతకంటే బెటర్ గా చేయించేసి డిస్కషన్, క్రియేటివ్ డిస్కషన్ యాక్చువల్లీ జరుగుతుంటుంది. ఇంతకుముందు చెప్పడం మీకు యాక్చువల్లీ నాకు ఫస్ట్ మళ్ళీ మన సినిమా చేస్తున్నాం అన్నప్పుడు నా భయం ఏంటంటే తెలియకుండా ఏంటి నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం అలవాటు అయింది సార్. ఎవరైనా సరే ఇప్పుడు వెరించి కానీ మారుతి కానీ అంతా తెలియని ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది. ఇప్పుడు అష్టాచమ్మ ఆడుతూ పాడుతూ మీరు చెప్తే మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అయితే నాకు ఏంటి ఇప్పుడు ఒక పాట విన్నాను అనుకోండి, ఒపీనియన్ అడిగారు అనుకోండి, ఒక ఒపీనియన్ ఏదైతే చెప్పడం అలవాటైంది. సో మోహన్ గారికి ఒపీనియన్ చెప్పేది ఇంతకుముందు మాకు ఎక్స్పీరియన్స్ లేదు. అయితే లేదంటే ఇప్పుడు ఏమైనా అనిపిస్తే చెప్పచ్చా, చెప్పలేనా, లేదంటే ఇప్పుడు అది ఫస్ట్ ఫిలిం ఆ రెస్పెక్ట్ ఇవన్నీ కొంచెం ఎలా ఉంటుంది, అసలు ఏమైనా ఎక్కడైనా అనిపిస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఇమీడియట్గా చెప్పచ్చా లేదా నోరు మూసుకొని కూర్చున్నా అని నేను ఆలోచించుకున్నప్పుడు అది ఎలా ఉండబోతున్నా అనుకున్నాను. బట్ విచిత్రంగా ఇది ఆపోజిట్ అయింది. నాకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ కంఫర్టబుల్గా మీకు నేను నాకు ఏదైనా టేక్ అయినా సరే ఇంకోటైనా ఇది కాదు కదా సార్ అని మీకు చెప్పగలిగినంత యాక్చువల్లీ మీకు చెప్పడం చాలా కష్టం అవుతుందని నేను అనుకున్నాను. మీకు చెప్పడం అందరికంటే ఈజీ అయింది నాకు. అది మరి ఫస్ట్ సినిమా వల్ల వచ్చిందా లేదంటే బేసిక్గా మీరుండే తీరు వల్ల వచ్చిందో నాకు తెలియదు. ఉన్న కంఫర్ట్ మనకున్న కంఫర్టా లేదంటే
మీరు మాట్లాడే విధానం వల్ల వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి నిజంగా నేను లోపల ఏమీ తలుచుకోలేదు. నాకు ఏమనిపించింది అంటే కొలాబరేటివ్ ప్రాసెస్. అంటే నేను అష్టాచమ్మా టైంలో కూడా అంటే అష్టాచమ్మా టైంలో ఆబ్వియస్లీ ఐ వాజ్ ద డైరెక్టర్ అండ్ యువర్ న్యూ కమర్స్. సో నేను ఒక వీడియో చూశాను బిహైండ్ ద సీన్స్ అష్టాచమ్మాది. సో ఐ వాస్ టెల్లింగ్ నాని యూ వాక్ లైక్ దిస్, ఓకే సార్, యు ఆర్ లైక్ యు ఆర్ వెరీ డిఫరెంట్ పర్సన్. సార్ ఓకే సార్, ఓకే ఓకే. నౌ వెన్ ఐ వాస్ వాచింగ్ జెంటిల్మెన్ సెట్, సార్ కెన్ వి డూ యూ థింక్ దిస్ ఇస్ ఓకే? అండ్ దట్ ప్రోగ్రెస్ ఐ రియలీ లైక్డ్. ఇన్స్టెడ్ మళ్ళీ అగైన్ ఒక ఫేక్ వినయంతో వచ్చి అప్పుడు జెన్యున్లీ హంబుల్ బికాస్ యువర్ న్యూ కమర్స్. ఆ ఎంతూజియాజం అది తగ్గలేదు. నన్ను ప్రూవ్ చేసుకోవాలని ఎంతూజియాజం తగ్గలేదు. బట్ అప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. సో యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ లాట్ బై దట్ ప్యాషన్. ఇప్పుడేంటి యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ విచ్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. అండ్ అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, దెబ్బలు తినొచ్చు, నేర్చుకున్న ఒక అనుభవం నీ పర్ఫార్మెన్స్లో ఉంది అందులో. సో ఐ రెస్పెక్ట్ దట్. ఓకే, యాక్చువల్లీ నువ్వు నాకంటే ఎక్కువ సినిమాలు చేశావు. నేను 7 సినిమా 6-7 సినిమా, నువ్వు 16-17 చేసావు. ఆబ్వియస్లీ ఏంటంటే నువ్వు ఎక్కువ సినిమాలు చేసావు యాజ్ అన్ యాక్టర్. నేను ఎక్కువ సినిమాలు చేయబడ్డాను. ఇంటరాక్షన్ ఎక్కువ మందితో, రకరకాల డైరెక్టర్స్తో అయ్యావు. సో అండ్ యూ హ్యావ్ చేంజ్డ్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్. యు ఆర్ వేరే మనిషిగా మారినప్పుడు. అండ్ జనరల్లీ ఐ లైక్ యాక్టర్స్ టు బి కొలాబరేటర్స్. నాకు ఒక కూర్చుని ఇలా నడుగు అలా నాకు చాలా చిరాకు. అష్టాచమ్మలు కూడా నేను అలా డైరెక్ట్ చేసిన ఐ యూస్ టు లైక్ వెన్ యాక్టర్స్ కమ్ అవుట్. అంటే నాకు ఒక క్లారిటీ ఉంటుంది ఆ పరిధిలో. ఐ వాంట్ యాక్టర్స్ టు హ్యావ్ గ్రేట్ ఫన్. క్రాస్ అవుతుంటే నేను నా పద్ధతిలో వదిలే అని చెప్తాను. కానీ ఐ డోంట్ లైక్ టు కోట్ అండ్ కోట్ డైరెక్ట్ విత్ క్యాపిటల్ డి. డైరెక్టర్ అంటే అక్కడ కూర్చొని అరుస్తూ ఉండాలని అనేది. సో అందుకని నాకు కూడా అష్టాచమ్మా టైంలో కూడా ఎలా అనిపించిందో నేను డైరెక్ట్ అప్పుడు కూడా నేను ఐ రిమెంబర్ టెల్లింగ్ యూ దట్ ఐ డోంట్ యాక్చువల్లీ డైరెక్ట్ యూ పీపుల్. అంటే అక్కడ కూర్చొని ఇప్పుడు మన బిహైండ్ ద సీన్స్ చూస్తే కదా, నాని యాక్షన్ నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి చెప్పినట్టు గుర్తులేదు. ఐ యూస్ టు రోల్ ద కెమెరా, యూ యూస్ టు డూ ఇట్ ఫర్ సమ్ రీజన్. సో అందుకని ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. నువ్వు ఏదైనా సలహా ఇచ్చి నువ్వు ఏదైనా ఇచ్చి ఇలా అయితే బాగుంటుందేమో అంటే 99% అదర్ పీపుల్ మై ట్రీట్ ఇట్ యాజ్ ఇంటర్ఫిరెన్స్. ఏమనుకుంటారు, ఏంటండి హీరో చెప్పేస్తున్నాడు ఇలా చేయాలి అలా చేయాలి. బట్ ఐ నో యూ టూ వెల్ దట్ టు నో యూర్ నాట్ డూయింగ్ దట్. సో అందుకని ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. సపోజ్ నువ్వు వచ్చేసారి ఇలా తీస్తే ఈ యాంగిల్ అయితే బాగుంటుంది అంటారా అన్నప్పుడు మోరల్లెస్ నేను అనుకున్నదే మోరల్లెస్ కొంచెం తేడాగా చెప్పేవాడివి, కొంచెం వేరేగా ఉంటుంది. బట్ ఇట్ యూస్ టు బి ద సేమ్. ఐ యూస్ టు యా లెట్స్ డూ ఇట్. ఒకసారి వచ్చేసారి నేను గన్ పట్టుకోకూడదేమో అన్నావు. యా యు ఆర్ రైట్. ఐ వాస్ కన్విన్స్. సమ్ టైమ్స్ నేను లేదు నాని యూనో ఆ కంఫర్ట్ లో నాకు ఎందుకు ఉందంటే ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్ విత్ ఎనీ అదర్ యాక్టర్. లైక్ ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ కెమెరా. యాక్టర్ వచ్చేసి చెప్తే కాదు, నేను నమ్మే కొంతమంది యాక్టర్స్ ఉంటారు. ఐదర్ ఐ ట్రస్ట్ దేర్ జడ్జ్మెంట్ ఆర్ ఐ ట్రస్ట్ దేర్ టాలెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నివేత ఉంది, నివేత టాలెంట్ ఐ రియలీ ట్రస్ట్. తను ఎప్పుడైనా కన్విన్స్ అవ్వలేదు అనుకో నేను కరెక్ట్ గా చేయలేదు. సో శ్రీని అప్రోచ్ నిన్న అప్రోచ్ అయ్యే విధానం శ్రీని అప్రోచ్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది. శ్రీనితో ముందర మేము చాలా మాట్లాడుకునే స్క్రిప్ట్ గురించి. శ్రీని యాక్చువల్లీ చాలా చేంజెస్ చేశాడు. చాలా మీకు తెలియదు అది. తన డైలాగ్ చెప్పే ఆర్డర్లో సార్ ఈ పార్ట్ నేను ముందర చెప్పి ఈ పార్ట్ వెనకాల చెప్తే బాగుంటుందేమో అని వీ డిస్కస్డ్ అలాట్. వీ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ దట్ సీన్. అదేంటి ఆ తర్వాత శ్రీని సెట్కి వచ్చిన తర్వాత శ్రీని ఈజ్ వెరీ ప్రైవేట్ గై. హీఈస్ లైక్ ఇంట్రోవర్ట్ గా ఉంటాడు అండ్ కొంచెం ఎక్కువ ఓపెన్ అప్ అయ్యి డిస్కషన్ ఉండదు. బట్ యు ఆర్ డిఫరెంట్. యు ఆర్ లైక్ యు ఆర్ ఆన్ ద జాబ్ అండ్ యూ లైక్ టు షేర్ అండ్ ద టూ డిఫరెంట్ అప్రోచెస్ టు యాక్టింగ్. సో నాకు ఇద్దరితోనూ ఐ యూస్ టు బి టోటలీ కంఫర్టబుల్ బికాస్ ఐ నో యూ అండ్ ఐ నో దట్ యూ వోంట్ కమ్. నువ్వు ఒక అర్థం బర్థం లేని ఒక అహంకారపూరితమైన సజెషన్స్ తో రావని నాకు నమ్మకం ఉండడం వల్ల ఐ యూస్ టు లైక్ ఇట్. కానీ నాకు తెలిసి అంటే యాక్టర్ సజెషన్స్ చాలా వరకు సెల్ఫిష్ ఉంటాయి. అది లేదు, అది నువ్వు చేయమనే నమ్మకం నాకు ఉండబట్టే అది అష్టాచమ్మా టైంలో నేను ఎంతో కొంత గమనించడం వల్ల నాకు ఆ ప్రాబ్లం ఉండదు. మిగతా యాక్టర్స్ సమ్ టైమ్స్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. నేను కొత్త యాక్టర్స్ తో పనిచేసినప్పుడు బికాస్ దే డోంట్ నో వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ అండ్ నా సెన్సిబిలిటీని అర్థం కూడా వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి ఇంతే ఇంక మీరు కదా. అది కూడా నేను సెట్ లో చేయను, ముందర సెట్ చేసేసి సెట్ లో దే హ్యావ్ దేర్ టైం స్పేస్. చలిగాలి చుట్టూ తెగతుంటరి వెలిగింపబడుతున్నది మంచు చూపు మహమంచుది తెరచాటు కడుతున్నది
ఏమిటి తెలుసా మరి ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి అది నీకైనా నాకైనా తెలుసా మరి అయినా వయసిక ఆగేనా మనమిక మాట పడకూడదంటున్నది మీరు కథ రెడీ చేసుకొని మీరు ఫైనల్ గా మీరు డ్రాఫ్ట్ చూసుకున్నప్పుడు ఎందుకు వచ్చారు? ఈ సినిమాని ఇలా తీయాలని మీ మైండ్ ఫిక్స్ అయ్యారు కదా, హౌ సాటిస్ఫైడ్ అయ్యి టుడే? అంటే 100% సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదు, కానీ యాజ్ అ డైరెక్టర్ ఒక 10-15% డైరెక్ట్ 100% సాటిస్ఫాక్షన్ ఫిల్మ్ ర్యాప్ అయిపోయింది. ఇట్స్ రిలీఫ్. బట్ ఇప్పుడు నేను చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ ఇప్పుడు 30 సార్లు చూసేస్తుంటా సినిమా రకరకాల స్టేజెస్లో. ఇప్పుడు దట్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, దట్ యూ కుడ్ హ్యావ్ డన్ బెటర్, అంటే యూ నాట్ యూ బట్ ఐ టాక్ టు మై సెల్ఫ్, అరే అక్కడ నువ్వు ఇంకొంచెం ఇలా చేసినా బాగుండేది, యాక్టర్కి ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. బట్ అతి తక్కువ శాతం అనిపించిన సినిమా ఇది నాకు, జెంటిల్మెన్ చూసిన తర్వాత. బహుశా నాకు అనుకున్న గ్రహణంలో అలా అనిపించింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ మేమున్న మీన్స్లో తీసిన సినిమాల్లో. తర్వాత నెక్స్ట్ నాకు అనిపించింది అష్టాచమ్మ, బికాజ్ అష్టాచమ్మ కూడా చాలా లో బడ్జెట్లో తీసినా కూడా ద ప్రాసెస్ వాజ్ వెరీ జాయ్ఫుల్. అండ్ దెన్ దాని తర్వాత ఆ ఆనందం 100% వచ్చింది జెంటిల్మెన్. అతి తక్కువ డిసాటిస్ఫాక్షన్స్, ఆ డిసాటిస్ఫాక్షన్స్ కూడా నాకు నేను ఆన్సర్ చెప్పుకోగలిగే డిసాటిస్ఫాక్షన్స్ కూడా దే నాట్ సాడ్. ఓకే, ఆ రోజు నేనే కావాలి నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే ఈ పరిస్థితులు తీసుకున్నాను కూడా ఓకే ఫైన్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ విజువల్గా మాత్రం నేను అనుకున్నది దాదాపుగా అచీవ్ చేసిన సినిమా ఇది. అంటే నాకు అష్టాచమ్మ టైంలో అప్పుడు కూడా ఉండేవి ఐడియాలు, కానీ రకరకాల ఫ్యాక్టర్స్. ఒక రోజు ఐ రిమెంబర్ అష్టాచమ్మలో 5-6 సీన్ చేసాం ఒక రోజు. జస్ట్ didn't have the time, and the money factor was different, and it was a huge risk for the producer. And then ఆ తర్వాత నుంచి ఏంటంటే ఒక లో బడ్జెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే తెలియకుండా నువ్వు సమస్య రాగానే దాన్ని ఎంత తొందరగా సాల్వ్ చేయాలని ఆలోచించడం మొదలెట్టేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ స్టికింగ్ టు యువర్ గన్స్ అండ్ సేయింగ్ నాకు అనవసరం ప్రాబ్లం అయినా సరే ఎట్లాగా నేను ఇది సాధించాల్సిందే అనేది కొంచెం 4-5 సినిమాల తర్వాత వస్తుంది. ఆ మండుతనం ఎదురు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ముందర ఏమవుతుందంటే సార్ పలానాది లేదు, 6 o'clock లైట్ డౌన్ అయిపోతుంది సార్, ఈ షార్ట్ ఒకటి తీయాలి అంటే ఐ రిమెంబర్ అష్టాచమ్మాలో మీ ఇద్దరు చొక్కాలు పట్టుకుని ఇట్లా తిరుగుతారు, అది దైవం అయిపోయి తీసింది. అది ఒకే అటువైపు కెమెరా పెట్టడానికి లైట్ చేయడానికి టైం లేదు. సో ఏం చేయాలి దానికి అంటే ఇలా డివైస్ చేస్తే ప్లాన్ బాగుంటుంది కదా, బికాస్ యూ బోత్ వర్ గుడ్ యాక్టర్స్, యూ మేనేజ్డ్ ఇట్ ఇన్ సచ్ వే పీపుల్ థాట్ ఇట్స్ యాక్చువల్లీ వండర్ఫుల్, బట్ యాక్చువల్లీ ఇలా నువ్వు పట్టుకుంటావు మళ్ళీ ఇటు తిరుగుతావు. సో ఒకే యాంగిల్ లో నీ క్లోజప్ వస్తుంటుంది, ఇటు తిరిగితే సీన్ ఇది వస్తుంది, సో ఒక షాట్ లో అయిపోతుంది. బట్ దట్ వాస్ బికాస్ వీ డిడ్ంట్ హ్యావ్ టైం. అలాంటి సొల్యూషన్స్ తో డేంజర్ ఏంటంటే ఈవెన్చువల్ గా వాటిలో మనం స్టిక్ అయిపోయి వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ స్టైల్ పక్కకి వెళ్ళిపోతుంది, విజువల్ స్టైల్ యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్. అది పక్కన పెట్టి నేను ఈసారి ఎలాగ నేను అనుకున్నానో అలా తీయాలి. పరిగెత్తే గాలాన్ని కలిపి చుక్కల్నేలుగా నీలోని గాలిని నిలువెల్లా నింపేది నీవు నా నిలువే దాటి దుకేదా తెగువేయుందరం బోటమ్స్ అప్ అని అంటూ చూసేదా మళ్ళీ షురు చేద్దా. Saturday night fever, Saturday night fever. నువ్వు స్వాతి బైక్ మీద వెళ్ళగానే ఎలాగో తెలియదు కానీ ఏదో ఒక షాట్ లో మిమ్మల్ని కూడా టీమ్ లో ఇన్వాల్వ్ అయితే చేస్తాం. నేను వచ్చి ఊరికి అలా కూర్చొని టీ దాకా వెళ్ళిపోతాను. అండ్ యా, హౌ డు వి డైరెక్ట్ గా ర్యాప్ దిస్ అప్. థ్యాంక్ యూ నోట్. నన్ను నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ రోజు దాకా నా కెరీర్ ఇకపై కూడా రాబోయే వాటిలో కూడా నాకు తెలుసు. అదే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఆ సేమ్ అష్టాచమ్మ చూసిన రాత్రి ఇందాకే మాట్లాడాం కాబట్టి కరెక్ట్ టైం ఇప్పుడు చెప్పడం కూడా. మా యాక్టింగ్ అంటే సినిమా మాకు ఎంత నాస్టాలజిక్ గా ఎంత స్పెషల్ సినిమా అయినా సరే మా యాక్టింగ్ మాకు కొంచెం ఫన్నీగా అసలు ఏంటి ఎంత దారుణంగా యాక్ట్ చేసాము అన్న ఫీలింగ్ వస్తూ ఉండేది అన్నమాట. ఆ రోజు రాత్రి మేము ఇద్దరే కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు. అండ్ నేను అలా కాసేపు ట్రాన్స్లోకి వెళ్ళి నా యాక్టింగ్ నేను చూస్తూ అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు నన్ను అని అడిగా. అయితే ఇలా యాక్ట్ చేస్తున్నానే అసలు నన్ను ఎలా యాక్సెప్ట్ చేశారంటే ఇమీడియట్గా పక్క నుంచి అప్పట్లో కంపేర్ చేయడానికి నాని లేరు కదా అన్నాడు. ఐ థింక్ దట్స్ మై బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బి మై బెస్ట్ కాంప్లిమెంట్. ఐ థింక్ సో. యా, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
మా నాన్న ఇచ్చారు సార్. అలా అనేటప్పటికీ అదే థ్యాంక్స్. ఉద్యోగం మానేసి వచ్చాను కదా, ఓహర్ ముసుగు స్టడీ చూసిన తర్వాత అంటే అప్పటికి ఉద్యోగం మానేసి 4 ఏళ్ళు దాటింది. బేసిక్లీ లుక్స్ లైక్ యూ మేడ్ ఎ గుడ్ డెసిషన్. ఇట్స్ వన్ ఆఫ్ ఫేవరెట్ తెలుగు ఫిల్మ్స్. ఓ అంటే నేను డైరెక్ట్ చేసాను కాదు, బట్ దట్స్ సో కూల్ కదా. ఇట్స్ రియలీ అంటే బికాజ్ ఆయనకి నచ్చి ఆయన కల్చర్, ఆయన పెరిగిన పద్ధతులు, ఇంకోటి మాటలు అన్ని రొమాన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. రొమాన్స్ గురించి కాదు, మాట తీరు, మాటలు, వాట్ ఎవర్ అది ఎక్కడో వస్తుందిగా. And the best compliment I got for you both was సత్యం థియేటర్లో నాకు ఎవరో చెప్పారు అది. బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది బాబు అంటే, ఆ హీరో లంబుగాడు సూపర్ సార్ అని. సో అప్పటి నుంచి సో అందుకని ఐ థింక్ దట్స్ సార్ మిమ్మల్ని కూడా అడుగుతాను, బెస్ట్ కాంప్లిమెంట్ అని అడగడం మీరు చెప్పరు, ఎందుకంటే యూ డోంట్ వాల్యూ ఇన్ దట్ సెల్ఫ్ కంగ్రాచులేటరీ మోడ్ ఎనీమోర్. కానీ మీకు వాట్ గివ్స్ యూ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్? అంటే మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా కొంతమంది మీరా డైరెక్టర్లో నో యాక్చువల్లీ మై గ్రేటెస్ట్ హై కమ్స్ వెన్ నాకేం తెలియని కొంతమంది, అంటే ఒకప్పుడు నేను తీసిన సినిమా సరిగ్గా నడవలేదు అనుకో, యూ ఫీల్ డిస్కనెక్ట్ వస్తుందా, ఐ మీన్ వీ ఆల్ గో త్రూ దట్ ప్రాసెస్ యూనో. అండ్ మై బిలీఫ్ ఈజ్ ఆల్వేస్ టు గో బ్యాక్ అండ్ కరెక్ట్ మై సెల్ఫ్ వెర్ డిడ్ ఐ గో రాంగ్. బట్ ర్యాండమ్గా కొంతమంది వ్యక్తులు మనల్ని కలిసి వాళ్ళకి నీ వర్క్ వాళ్ళకి ఎంత వాల్యుబుల్ చెప్తుంటారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్. నేను ఒకరోజు షాపర్ స్టాప్ దగ్గర బేగంపేటలో కూర్చుని ఊరికి నుంచున్నాను, షాపింగ్ చేసి బయటకు వచ్చి ఒక ఆయన అలా బైక్ మీద వెళ్తూ ఆయన బైక్ ఆపి ఆ బైక్ ఇలా దాటేసి ఇక్కడికి వచ్చి పార్క్ చేసుకుని ఆయన హెల్మెట్ తీస్తున్నాడు. సో మామూలుగా ఎవరో అనుకున్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి, మీరు అప్పటికి గ్రహణమే తీశాను నేను, మీరు భవన్ కృష్ణ గారు అండి అని. అవునండి అంటే, గ్రహణం తీసింది మీరు? అవునండి. మీరు దయచేసి అలాగే తీస్తూ ఉండండి, ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉన్నారని మీకు తెలియదు, ఎందుకంటే మేము చూస్తూ ఉంటామని. కానీ మేము ఉన్నాము, మేము చూస్తూ ఉంటాం అని చెప్పడానికే నేను బైక్ ఆపి వచ్చాను మీ దగ్గరికి. ఆయన ఎస్బీఐ ఎంప్లాయీ ఇన్ సమ్ బేగంపేట బ్రాంచ్లో స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఐ వాజ్ లైక్ అబ్సల్యూట్లీ స్టన్డ్. సెకండ్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్, he just came to me and exactly he said the same. I don't know if they're related, but they're not. He came to me and said, sir, మీరు తీసే పద్ధతిలోని సినిమాలు తీస్తే మాలాంటి వాళ్ళు ఉంటారని, మీకు అప్పుడప్పుడు వైఫల్యాలు రావచ్చు, బట్ ప్లీజ్ డోంట్ చేంజ్ యువర్ స్టైల్. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ సినిమా తీసినా మీరు అనుకున్నదే తీయండి దయచేసి, మాలాంటి వాళ్ళు మీకు కనిపించి చెప్పలేం కానీ వీఆర్ దేర్. దట్ ఐ థింక్ ఈజ్ గ్రేటెస్ట్ బూస్ట్. ఇల్యూమినాటి ఫర్ డైరెక్టర్. హ్యావ్ యూ బాయ్ ఫ్రెండ్? కొంచెం సినిమాటిక్ అవుతుంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నేను అంత ఈజీగా చావనిస్తాను. సో ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అది రిలీజ్ తర్వాత ప్రస్తుతానికి అయితే బాయ్ చెప్పేద్దాం. ఏమైనా చెప్పాలా శ్రీని? బాయ్ చెప్తాను, ఇంకేం చెప్తాను. దాంతో పాటు అది ఏమైనా చెప్పాలి, నేను చెప్దాం అనుకున్నాను, చెప్పామని. జెంటిల్మెన్ గురించి ఏం చెప్పాను నేను, ఇది జెంటిల్మెన్ గురించి మనకి అంత June 17th. సో వీఆర్ ఆల్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని. అండ్ ఇప్పుడు చెప్పాలనుకున్నా కూడా 13 కాబట్టి చెప్తాను. ఏం లేదు, అంటే ఇప్పుడు జెంటిల్మెన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను మాట్లాడలేదు, కానీ జెంటిల్మెన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అష్టచమ్మ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం, జెంటిల్మెన్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటాం. మేము ఎలాగో ఇప్పుడు ఈ పక్కకి వెళ్ళిన వెంటనే మాట్లాడుకుంటాం. మళ్ళీ మీకోసం కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటాం. Thank you. చెప్పు. అలా సడన్ గా అడిగితే ఏం చెప్తాం? మన ఇద్దరం ఎక్కడికో వెళ్ళిపోయి ఒకరినొకరిని అర్థం చేసుకుంటాం అంటే జనం ఒప్పుకుంటారా? మీరు రెడీయా? సినిమాలు జరగొట్టేసినాయి. చలిగాలి చుట్టూ తెగతుంటరి
గిలిగింత పెడుతుంది. ఇలా అయితే నేను కౌగిలించుకున్నట్టుంటుంది కదా. మగమంచు చూపు మహమంచిది తెరచాటు కడుతున్నది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నేను పెళ్లి చేసుకోవాలి. తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు. ఒక తల్లిగా అదెంత నరకం తెలుసు. ఇడు దొరకాలి కానీ ముక్క ముక్కలుగా నరికిద్దామన్నంత కోపం. నువ్వు తప్పించుకోలే. Fasten your seat belts. ఇందులో మనం ముఖ్యంగా చూడాల్సింది మన చిన్నారి, మన తెలుగు చిన్నారి, మనందరికీ ఇష్టమైన గజల్ శ్రీనివాస్ గారి పాప ఈ సినిమాలో పాడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది.